తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోజు అల్వాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్వాల్ సర్కిల్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు అల్వాల్ సర్కిల్లో అన్ని డివిజన్లలో జీహెచ్ఎంసీ కార్మికులకు డాక్టర్ శ్రీకాంత్ మరియు వైద్య సిబ్బంది ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి బీపీ, షుగర్ టెస్టులు నిర్వహించి ఉచితంగా మందులు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ శైలజ మరియు జీహెచ్ఎంసీ సిబ్బంది ఎస్ఎస్ ప్రభాకర్, వెంకటేష్, మహేందర్, విష్ణు, సాయి, బాలరాజు, సతీష్, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. నేనేలో వినే ఉందని చెప్తా నాకే చెప్పావు ఏం మాట్లాడవు మేడకు ఈయనకి బాధ తలకాయలు తీసలేదురా అట్లా కాదు, మొత్తం తిరుగు ఏమైందో చెప్పి ఇప్పుడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన కార్యక్రమం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు మనం మున్సిపల్ వర్కర్స్కి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయమని చెప్పేసి ఆదేశించారు. అందులో భాగంగా ఈరోజు మన అల్వాల్ యూపీఎస్సీలో మెడికల్ సిబ్బంది డాక్టర్ గారి సహకారంతో మా సిబ్బందికి ఆరోగ్య శిబిరం జరుగుతుంది. ఇందులో భాగంగా దాదాపుగా మా సిబ్బంది 40 దాకా శానిటరీ వర్కర్స్ ఉన్నారు. అదేవిధంగా వెటనరీ సెక్షన్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు అల్వాల్ సర్కిల్లో 4 చోట్ల మచ్చబల్లారం, తర్వాత ఇంద్రానగర్, సుభాష్ నగర్, ఇక్కడ వాళ్ళల్లో చేయడం జరుగుతుంది. అందరూ కూడా మా కార్మికులందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకోవడం, వాళ్ళు ఆరోగ్య చెకప్ చేయించుకోకూడదు. ఈ సందర్భంగా మా యూపీఎస్సీ సిబ్బందికి డాక్టర్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.